హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మన మమ్మీస్ కిచెన్లో ఎంతో టేస్టీ అండ్ స్పైసీ చేపల పులుసు. అయితే ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అయితే ఈ చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. చేప ముక్కలు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం. తర్వాత టమోటా, ఆనియన్స్, మిర్చి, అలాగే కొత్తిమీర, కోకోనట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, చింతపండు నానబెట్టుకున్నాం వాటర్లో. ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాం. అందులో ఆనియన్స్ అలాగే మిర్చి యాడ్ చేసుకున్నాం. తర్వాత 3 లవంగాలు, కోకోనట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాం. ఇలా ఈ కోకోనట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరిని ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిడిల్ ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాం. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ పసుపుని యాడ్ చేసుకున్నాం. పసుపు కూడా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారా, బాగా కుక్ అయిపోయింది. ఈ విధంగా కుక్ అయిపోయిన ఈ మిశ్రమంలో చేప ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాం. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాం. తగినంత సాల్ట్ని మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి చింతపండు రసానికి మనము యాడ్ చేసుకున్నాం. ఇంకొంచెం పులుసు కావాలనుకుంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాం. మసాలా ఎక్కువ ఇష్టపడని వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. 2 స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్. తర్వాత ఈ విధంగా క్లోజ్ చేసి చేప ముక్క త్వరగా ఉడికిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ అండ్ స్పైసీ రెసిపీ చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చేప పులుసు రైస్లోకి, పొరోటాలోకి, అలాగే చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.